both are acting practice. మీ క్యారెక్టర్ కి ఆడియన్స్ చెప్తున్నారు రియాక్షన్ రెస్పాన్స్ Character audience का response कैसा लगा? How are you feeling uska meaning? Oh, actually, sir, to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. Yeah, you acted these both two guys also, Vishwak and Deep కదా. So ఇద్దరు ఎవరితో చేసినప్పుడు బాగా డిఫికల్ట్ గా అనిపించింది యాక్ట్ చేయడం. యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీన్ हम दोनों में किसके साथ एक्टिंग करना टफ लगा? मैं मेरे साथ एक किया ना. Acting tough किसके साथ लगा? I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh on screen. So maybe Anudeep sir, but I just had a lot of fun, to be very honest. ఇదంటే ఈవెంట్ బేస్డ్ గా కథని ఫామ్ స్టైల్ అయిపోయింది. యా సో మరి ఫర్దర్ గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా తీస్తారు. కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్ గా అంటే నంది పేరు చేస్తాడనే ఒక లైన్ పెట్టుకునే జోకాకి వస్తుంది కదా. ఇది ఏమైనా మీకు బట్టగా మారబోతుందా కమింగ్ డేస్ లో? అంటే మళ్ళీ సినిమా ఫామ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే. అంటే అదండి, అంటే ఆడియన్స్ హై వాళ్ళు కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది అంతే. అవునవును. అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో చేస్తా. ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. అవును ఉంటాయి కదండి సినిమాలో. అంటే జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసి ఉన్నది. చెప్పండి. అవునండి, ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఇక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ వేసినాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి ఇక అది ఎక్కడ ఇదైంది అనేది తెలీదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. మరి 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయినాయి. అవి ఇంకా స్ట్రాంగ్ గా చూపించే స్కోప్ ఉంది కదా. అసలు ఆ జానర్లకు ఎక్కువ పోవాలని కూడా లేకుండే. బట్ ఉన్న ఎమోషనల్ సీన్ కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో అంటే సీన్ అప్పుడు మావాడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్ కి పెద్ద పీట వేసింది సినిమా.